మీ అందరినీ చూస్తుంటే ఒకటి అనిపిస్తుందండి, ఊరు మారినా, ప్రాంతం మారినా, సంస్కృతి సంప్రదాయాలు మారినా, అంటే మనందరం రాష్ట్రం పక్క రాష్ట్రానికి వచ్చి ఉంటున్నా కూడా రాధన్న మీద అభిమానం మాత్రం మారదు అని చెప్పి నిరూపించారు మీ అందరు ఈరోజు. సో అన్న, సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి మీకంటే ఎక్కువ ఎవరికి తెలీదు. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సాక్రిఫైస్ దేర్ సాటర్డే అండ్ సండే ఫర్ యూ, యువర్ విన్నింగ్ ఈజ్ కన్ఫర్మ్. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మెజారిటీ. సో ముఖ్యంగా ఏపీ మొత్తంలో ఒక టాక్ ఉందండి, అది ఎంతవరకు నిజమో ఈ ఎలక్షన్తో నిజమైంది. తణుకు మీద ముఖ్యంగా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇఫ్ వి విన్ తణుకు, వి విన్ ఏపీ. ఏంటి? ఇఫ్ వి విన్ తణుకు, వి విన్ ఏపీ. తణుకు అనేది 3 అక్షరాల పదమే, కానీ అపోజిషన్లో వణుకు పెట్టించడానికి తణుకు ఒక్కటి చాలు అని ఇంతకుముందు నిరూపించిన మీరందరూ కూడా మళ్ళీ నిరూపించాల్సిన అవసరం ఉంది. తణుకు గురించి ఒక హిస్టరీ ఉందండి. మీ అందరిలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. పెద్దవాళ్ళకి తెలుసు, ఒకప్పుడు రాక్షసులకి రాజైన ఒకరు తణుకులో ఉండి పాలించేవాళ్ళు. సాక్షాత్తు దేవతలందరూ, వీరభద్రుడు, ఇంద్రులు, దేవతలందరూ వచ్చి నడయాడిన ప్రాంతం తణుకు. అంత గొప్ప ప్రాంతం నుంచి వచ్చిన మీ అందరి ముందు మాట్లాడడానికి నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు తణుకు వాళ్ళు దేనికైనా భయపడరు, కానీ ఒక్క నెంబర్ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. ఏంటది? 2186. మీ అందరికీ గుర్తుందా అండి ఈ నెంబరు? 2186 అన్న నెంబరు తణుకులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండిద్ది. కేవలం ఆ నెంబర్తో ఓడిపోవడం వల్ల ఈరోజు తణుకు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అని ప్రతిపక్షాలే ఒప్పుకుంటున్నాయి. అవునా కాదా? ఈరోజు మనకి జరిగినదేదో జరిగిపోయింది. మనం ఈ నెంబర్ తోటి అభివృద్ధి విధ్వంసంగా మారింది. ఎంతో ప్రశాంతంగా ఉండాల్సిన తణుకులో గందరగోళం మొదలైంది. ఈసారి మనం తీసుకురాబోయే మెజారిటీ తణుకుకే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మార్చి 16 ముందు మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటి అందరు ఆశ్చర్యపోతున్నారా? మార్చి 16న స్వతంత్ర దినోత్సవం ఏంటని? 3 గంటలకు ఏమొచ్చిందండి? 3 గంటలకు ఏమొచ్చింది అంటే మనకి స్వతంత్రం వచ్చినట్టే కదా. ఈ రోజు నుంచి మనందరికీ స్వతంత్రం వచ్చింది. ఇంకొద్ది రోజుల్లో పండగ కూడా రాబోతుంది, కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి అండి. మన రాష్ట్రం ఆయన ప్రాణత్యాగ ఫలితం వల్ల పుట్టింది. ఆ ప్రాణత్యాగం అనేది అంత ఈజీగా కూడా జరగలేదండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం చనిపోతే కనీసం 4 తెలుగు వాళ్ళు కూడా ఆయన శవాన్ని పట్టుకోవడానికి వెళ్ళకపోతే ఘంటసాల గారు పాట పాడి ఇలాంటి తెలుగు వాళ్ళ కోసమా నువ్వు ప్రాణత్యాగం చేసింది అని చెప్పి దానికి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్ కదిలి ఒక 200 మంది వచ్చి, ఆ తర్వాత ప్రకాశం పంతులు గారు వచ్చి ఆవేశం కట్టలు తెంచుకునేలాగా తెలుగు వాళ్ళందరినీ తిడితే లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మద్రాస్ నగరం అంతా మంటల్లో తగలపెట్టి ఆంధ్రదేశం అంతా దేశం మొత్తం అట్టుడికిపోయేలా చేసిన తర్వాత వచ్చింది మన రాష్ట్రం. ఆయన ఎంత కష్టపడ్డారో, 58 రోజుల నిరాహార దీక్షప్పుడు ఆయన ఎంత బాధను అనుభవించారో మనందరం ఈ రోజు కూడా మర్చిపోకూడదు. ఆ ప్రాణత్యాగ ఫలితం వల్ల ఏర్పడ్డ రాష్ట్రం మనది. మనదంత ఈజీగా వచ్చిన రాష్ట్రం కాదండి. అటువంటి రాష్ట్రం ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలన్నా కూడా ఆంక్షలు. అమెరికాకైనా వీసా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళొస్తున్నాం, కానీ ఇదే ప్రొఫెషనల్స్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే బార్డర్లో ఆపేసి మీ ప్రొఫెషన్ ఏంటి అని చెక్ చేశారు. ఇటువంటి రాష్ట్రంలోన మనం బ్రతుకుతుంది. ఇంతమంది మేధో సంపత్తి ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు ఎదురవుతుంటే, కనీసం రాజధాని కూడా లేకుండా మన రాష్ట్రంలో పాలన జరుగుతుంటే మనం ఎవ్వరం మాట్లాడలేకపోతున్నాం. మన రాష్ట్రంలో ఉన్న యువత ఈరోజు ఎంత నిర్వీర్యమైపోయారో మనం అందరం చూస్తున్నాం. అదే యువత కోసం ఈరోజు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్, మీ కళ్ళెదురు కనిపిస్తున్న విభాగం, యువత రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప అవకాశం మనందరికీ కల్పిస్తుంటే, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న యువత ఎంతో అద్భుతంగా చదువుకునేది కేవలం ఒక ఉద్యోగం కోసం అండి.
చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలు అప్పులు చేసి కష్టాలు పడి ఉద్యోగం కోసమే కదా వాళ్ళందరూ చదివించేది. అటువంటి కంపెనీలే ఈరోజు మన రాష్ట్రంలో లేవు. యువత అంతా నిర్వీర్యం అయిపోతుంది. కానీ మీరందరూ ఒక్క విషయం గమనించాలి, అసలు మన రాష్ట్రంలో కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయా? వెళ్ళిపోవట్లేదండి. భారతి సిమెంట్ ఎందుకు వెళ్ళలేదు? సాక్షి పేపర్ ఎందుకు వెళ్ళలేదు? ఆయనకున్న అనేక పవర్ ప్రాజెక్టులు ఎందుకు వెళ్ళట్లేదు? కాబట్టి ఎవరికి అన్యాయం జరుగుతుందన్నది రాష్ట్ర ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ వాస్తవాలని నిజాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా ఇంకొక విషయం గమనిస్తే, అర్జున్ మూవీ మీ అందరు చూశారు కదా. అర్జున్ సినిమా మహేష్ బాబు గారిది. అర్జున్ సినిమాలో 4 కోట్లు పెట్టి మధుర మీనాక్షి సెట్ వేశారండి. అప్పట్లో అదే సెట్ ఆఫ్ ద డికేడ్ అనుకున్నారు. ఇటువంటి సెట్లు మళ్ళీ ఎప్పటికొస్తాయో, ఇంత అద్భుతమైన సెట్లు అనుకున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే ఒక చరిత్ర తిరగ రాశారు మన ముఖ్యమంత్రి గారు. ఎక్కడ? కుప్పమే కదా. కుప్పంలో ఏం సెట్ వేశారండి? కుప్పంలో ఒక వాటర్ ట్యాంకర్తో వాటర్ నింపి దానికి రెంట్కి తెచ్చిన ఒక గేట్ పెట్టి నెక్స్ట్ డే వాడికి రెంట్ కూడా సరిగ్గా కట్టకపోతే అది కూడా తీసుకెళ్ళిపోయాడు. అది మన రాష్ట్ర పరిస్థితి. మీరు ఇంకా ఆనందపడాలండి. పోలవరం సెట్ అయ్యేలా మొత్తం జిల్లాలన్నీ మునిగిపోయాయి. ఇంకొక రకంగా కూడా ఆనందపడాలి. దావోస్ సెట్ అయ్యలేదు, దావోస్కి వెళ్ళలేదని చెప్పి. దావోస్ సెట్ వేసి పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టు. ఇవన్నీ మనకి నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ మన రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా కూడా మన రాష్ట్రం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాం. అందుకే ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. మార్పు మనలో మొదలైంది. సరైన లీడర్లను ఎన్నుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మీరందరూ ముందుకు కదిలారు. ఇదే మార్పుకు నాంది. సరైన లీడర్లు మన రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రతి నియోజకవర్గానికి కూడా అంతే అవసరం. మహర్షి సినిమా మీ అందరూ చూసే ఉంటారు. ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని తన ఊరి కోసం మహేష్ బాబు గారు తిరిగి వస్తారు. అది రియల్ మహేష్ బాబు గారు అయితే మన కళ్ళెదురు ఉంది రియల్ మహేష్ బాబు గారు అండి. సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎంతో మందికి బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి సింగపూర్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్లో మన తెలుగు వాళ్ళ అసోసియేషన్ని కూడా చేర్పించడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా మనకి ప్రాజెక్ట్ గివ్ అనే దాని ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్కి ఆసరాగా నిలిచారు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే కాకుండా రాజకీయాల్లో లేకపోతేనే ఇంత చేశారంటే, ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది అన్న ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు మన రాధా అన్నని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఆ అంచనాలకు తగ్గకుండా అత్యధిక మెజారిటీతో 30,000 మెజారిటీతో 2014లో మన రాధా అన్న గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే తణుకులో ఎంత అభివృద్ధి జరిగిందో మీలో ప్రతి ఒక్కళ్ళు పుట్టాలుగా చెప్పగలుగుతారు. మన తణుకులో రోడ్స్ ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు అందాయి. మన తణుకులో ప్రతి గ్రామానికి ఎన్టీఆర్ సుజల ద్వారా నీళ్లు అందించడం జరిగింది. అనేక వైద్యశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్ వైడనింగ్, మీ అందరూ ఎంతో ఇబ్బంది పడే నరేంద్ర సర్కిల్ని రోడ్ వైడనింగ్ చేసి ప్రతిరోజు అయ్యో ఈ ట్రాఫిక్లో వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ఆ రోడ్లోనే తిరిగేలాగా చేశారు. ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు 1,500 కోట్ల నిధులతోటి కేవలం తణుకు నియోజకవర్గానికి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదండి. స్కూల్ టాపర్ మన క్లాస్ వాడు అయితే ఎంత ఆనందంగా ఉంటుందో, స్టేట్ మొత్తంలో ఎమ్మెల్యేలు అందరిలో టాపర్ మన తణుకు రాధాకృష్ణ అయితే మీ అందరికీ ఎంత ఆనందంగా ఉంటుందో నేను ఖచ్చితంగా ఊహించగలను. 2000 చంద్రబాబు నాయుడు గారి నుంచి కేవలం వెరీ గుడ్ అన్న మాట అంటే ఆస్కార్ అందినంతండి. అలాంటిది 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలవడం అంటే నాకు తెలిసి ఇంతకంటే సర్టిఫికేట్ మీకు ఇంకేం అవసరం లేదన్న. చంద్రబాబు నాయుడు గారి నుంచి 4 సార్లు ఉత్తమ ఎమ్మెల్యే గెలుచుకోవడం అంటే మీరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా కూడా నిల్చోవచ్చు. అంత గొప్ప ఇది మనకి చంద్రబాబు నాయుడు గారి నుంచి లభించడం అంటే. అదేవిధంగా మీ అందరి కళ్ళ ముందలే ఎవరు ఎంత చేస్తున్నారన్న వాస్తవాలు ఉన్నాయి. ఈరోజు మన తణుకు నియోజకవర్గంలోనే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడేదాన్ని ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే ఎంత హేళన చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ భరోసా మనం ఇవ్వగలగాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలాగా చూడకుండా
ఒక ఎమ్మెల్యే లాగానే అక్కడ ఉన్న సమస్యలన్నిటి మీద పోరాటం చేస్తున్నారు. టీడీఆర్ బాండ్స్ కానివ్వండి, ల్యాండ్ కబ్జాల మీద కానివ్వండి, పెద్ద పెద్ద స్కాములన్నిటి మీద కూడా, ఆఖరికి రైతులకు అందించే గోను సంచాల మీద కూడా ఏంటండి స్కాములు. కాబట్టి ఆ స్కాములన్నీ ఎంతో ధైర్యంగా బయటపెట్టి ఈరోజు అపోజిషన్లో ఉన్నా కూడా మీ అందరికీ అండగా నిలబడ్డారు. రేపు ఆయనకి మీరు ఇవ్వాల్సిన తిరుగు బహుమానం ఒకే ఒక్కటి. మీ అందరూ మన ముఖ్యమంత్రి గారు ఎన్నో బటన్లు నొక్కుతున్నారు. మీ అందరూ నొక్కాల్సిన బటన్ ఎప్పుడో మీ అందరికీ తెలుసు కదా. మే 13 టికెట్లు ఇప్పుడే బుక్ చేసేసుకోండి. మళ్ళీ లేట్ అయితే కష్టం అవుతుంది. ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోండి. మే 13న మీరు ఇవ్వబోయే రిజల్ట్ చూసి ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా భయం వేయాలి. అదేవిధంగా నేను ఒక్కటే కోరుతున్నానండి, ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం 4 మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోదామని కాదండి. అన్నా చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్ని మనకు ప్రవేశపెట్టారు పేదరిక నిర్మూలన కోసం. ప్రొఫెషనల్స్ అందరం కలిసి తీసుకున్న మోడల్ పేరు P3, ప్రొఫెషనల్స్ పార్టీ పార్ట్నర్షిప్. దీని ద్వారా వచ్చే 2 నెలలు మనలో ఇక్కడ కొంతమంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. మనం ప్రతి దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని చేస్తాం. ఈసారి కూడా అంతే. మనం అందరం కూడా కలిసి ఒక ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకొని రాబోయే 2 నెలలు ప్రతిరోజు కనీసం గంట సేపు మనం మన నియోజకవర్గంలో మన రాధాకృష్ణ అన్నని గెలిపించడానికి పెట్టాలి. మీరు ఇక్కడ నుంచి ఉండి ఇన్ఫ్లుయెన్సర్స్ని మోటివేట్ చేస్తారా, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి పనిచేస్తారా, వర్క్ ఫ్రమ్ హోములు తీసుకొని ఊరికి వెళ్ళి వర్క్ చేస్తారా, మీ ఇష్టం. ఖచ్చితంగా మీరు వచ్చే 2 నెలలు ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో మార్పుని తీసుకురావాలని నేను నమ్ముతూ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో కేవలం 25 కిలోమీటర్లు ఉన్న తణుకు నియోజకవర్గాన్ని దాటడానికి కొన్ని గంటలు పట్టిందంటే తణుకు నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అర్థమైంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఆ మెజారిటీ తీసుకురావాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న బుజ్జి కన్నని పంపించేసి బుజ్జి కన్నను ఓడిస్తే ఆ కిక్కే వేరప్ప. అవునా కాదా? మేము ఆ మాటలు అనలేమండి. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఈ వీడియో బయటకు వెళ్ళినా ఆయన ఒప్పుకోరు. అందుకనే చాలామంది భయపడుతున్నారు, ఆ బాబులు ఈ బాబులు వచ్చి చంద్రబాబు గారిని ఓడిస్తారని. మన కళ్యాణ్ బాబు చంద్రబాబు గారి ముందు ఏ బాబులు నిలబడరని వాళ్ళందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య రీసెంట్గా ఇంకొక మాట అన్నారండి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలంట, ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, సైకిల్ బయట ఉండాలంట, టీ కప్పు సింక్లో ఉండాలంట. కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే జగన్ గారు జైల్లో ఉండాలా అనుకుంటున్నారంట. ఆ జైలుకు పంపించే సమయం అతి దగ్గరే ఉందని మన అందరం నిరూపించాల్సిన సమయం వచ్చిందండి. మీ అందరిని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా మీరు అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈసారి రాధాకృష్ణ అన్న గెలుపు ఖాయం. ఆ గెలుపులో మన భాగస్వామ్యం ఉండడం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలతోటి ప్రజలను నమ్మిస్తున్నారు, ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. ఇంతమంది మేధో సంపత్తున్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మన నియోజకవర్గంలో కానివ్వండి, ఆ ప్రజలకి నిజాలను చేరువ చేయగలిగితే చాలు. చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు ఆగిపోతాయి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పథకాలు కొనసాగుతాయని ప్రతి ఒక్కళ్ళకి చేరువ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. రాధాకృష్ణన్ వస్తేనే మళ్ళీ తణుకులో అభివృద్ధి సాధ్యం అని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. తణుకు మెజారిటీ చూసి రాష్ట్రం అంతా అపోజిషన్కి వణుకు పుట్టించేలా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాధాకృష్ణన్న ఇక్కడ ఉన్న హైదరాబాద్ నుంచి మీ విజయానికి శంకారామం పూరిస్తున్నామని చెప్తూ ఒక్కసారి లాస్ట్లో గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ధన్యవాదాలండి.